వాస్తవిక అంచనాతో ఉంటుందా? 6 గ్యారంటీలకు నిధులిస్తారా? అంకెల గారడీతోనే సరిపెడతారా? పేదలకు ఆపన్న హస్తం అందిస్తారా? గణాంకాలతో చేయి దులుపుకుంటారా? విక్రమార్కుడి పద్దు మీ రాజ్ న్యూస్ లో. వెల్కమ్ బ్యాక్ సార్. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. సో ఈ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం అప్పుల పాలసీ అంటారా, లేదంటే పరిపాలనా లోపాలా, లేదా నాయకుల అనాలోచిత నిర్ణయాలా? ఒకటి, ముందు నుంచి కూడా పాకిస్తాన్ ప్రజల అవసరాల కన్నా ఆర్మీ అవసరాలనే ఎక్కువ తీరుస్తూ ఉంది. ఒక మాట ఉంది పాకిస్తాన్ గురించి, చాలా మంది చెప్తూ ఉంటారు, అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుంది, కానీ పాకిస్తాన్ లో ఆర్మీకి ఒక దేశం ఉంది అని. అంటే అర్థం ఏంటి అంటే ఆర్మీనే మొత్తం నడిపిస్తుంది అక్కడ. అని తోక నాడిస్తే ప్రాబ్లం లేదు, కానీ కుక్క నాడిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అటువంటి ప్రాబ్లమే పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా కూడా ఆర్మీ చేతిలో ఉంటుంది పాకిస్తాన్. ఏం చేశారు, ప్రజలతో ఎన్నికైనటువంటి ఆయన ఎవరు క్రికెటర్ ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు, జైల్లో పెట్టేశారు. ప్రజల ఓటుకు వాల్యూనే లేదు. మునీర్ ఇప్పుడు నడిపిస్తున్నాడు. మీరు చూసే నవాజ్ షరీఫ్ ఎక్కడున్నాడమ్మా? మునీరే కదా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు పిలిపించి భోజనం పెట్టింది, మునీర్ కు పెడతాడు కదా. నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ను కేర్ చేయడు ఆయన, ఎందుకంటే ఆయనకు తెలుసు, ట్రంప్ కు తెలుసు పాకిస్తాన్ లో ఎవరిని పట్టుకోవాలి అని. మునీర్ ను పడతాడు. మునీర్ కు ఒక రాజమర్యాదలు చేస్తుంది అమెరికా, ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఆ విధంగానే ఉంటుంది. కనుక యుద్ధాలే ఇప్పుడు నాకు సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇంత క్రైసిస్ లో ఉంది. ఎంత అడుగుతుందమ్మా ఆమె, వాళ్ళు IMF తో లోన్ ఎంత అడుగుతున్నారు అంటే, మనం ఒక్క IPL మ్యాచ్ కు ఎంత డబ్బు వస్తుందో భారతదేశంలో, అంత డబ్బు ఒక దేశము IMF దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర బెగ్ చేస్తూ ఉంది. ఒక్క IPL లో మనం సాధించేంత డబ్బు. అంత పవర్టీ, అంత పేదరికాన్ని ఎదుర్కొంటుంది పాకిస్తాన్. పైగా ధమ్కీ ఇస్తుంది భారతదేశానికి, టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. కనుక ఇక్కడ వచ్చి దాడులు చేసి దెబ్బతింటుంది. మనం అటాక్ చేశాం, మనం ఆపరేషన్ సింధూర్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కలిగింది. పైగా మనం యుద్ధం కొత్త రీతిలో నీళ్లు ఆపేసాం. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వాళ్ళకి నీళ్లు మన దగ్గర నుంచి, కాశ్మీర్ నుంచి వెళ్ళేటువంటి నీటిని ఆపేసాం. ఆ ప్రాబ్లం రేపు భవిష్యత్తులో రాబోతుంది వాళ్ళకి. ఇవన్నీ కోరి తెచ్చుకున్న కష్టాలు వాళ్ళు. ఇవేవి మనమేమి ఎప్పుడు వాళ్ళనేమి నీళ్లే కదా అని మనం ఎప్పుడు ఆపలేదు, వాళ్ళకి వదిలేసాము. కానీ ఇప్పుడు ఏంది, మనం బ్రతికుండాలంటే ఈ టెర్రరిజం మన దగ్గర రాకూడదు అంటే పాకిస్తాన్ కు లెసన్ నేర్పించాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఇవన్నిటికీ మూల కారణం ప్రజలు కాదు, అక్కడున్న ప్రభుత్వాలు, వాళ్ళ పరిపాలనా పద్ధతి. వాళ్ళే ఎంజాయ్ చేస్తుంటారు, ఆర్మీ ఎంజాయ్ చేస్తుంది, ఆర్మీని అన్ని డిక్టేట్ చేస్తూ ఉంది. దీంతో ఇప్పుడు ఇంతగా క్రైసిస్ ఉన్నటువంటి ఈ సమయంలో ఎక్కడ ఉందంటే పాకిస్తాన్ యుద్ధంలో ఉంది. ఇప్పుడు మీరు ఒకవైపు యుద్ధం ఎంత యావ అంటాం, మీకు యుద్ధం యొక్క యావ రక్త పిపాసిగా మారిపోతే ఎట్లా? మరి ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? 20 ఏళ్ళు అమెరికానే ఏం చేయలేకపోయింది ఆఫ్ఘనిస్తాన్ బలం ఏంటి అంటే, అక్కడ గరిల్లా గ్రూప్స్ ఉంటాయి. ఆ గరిల్లా దళాలు ఎన్నటికీ లొంగవవి. కనుక పాకిస్తాన్ చెప్పేశారు, మీరు 400 మందిని చంపారు సరే, గుర్తు పెట్టుకోండి, 40,000 మందిని చంపుతామని వాళ్ళు ప్రజల్లో పబ్లిక్ గా ఇది చేస్తా ఉన్నారు, ప్రామిస్ చేస్తా ఉన్నారు. సాధించి తీరుతాం, కక్ష సాధిస్తామని చెప్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఏం చేస్తారు ప్రజలు? ఏం కావాలి? మీకు బలూచిస్తాన్ లో యుద్ధం జరుగుతూనే ఉంది. బలూచిస్తాన్ ఎప్పుడు విడిపోతుందో తెలియదు మీకు. మరి ఇంకోవైపు మీరు ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తారా? ఇది సమయమా? పోయిన అమాయకులను చంపుతారా? యుద్ధం చేస్తే కూడా ఆర్మీని చంపారా? కాదు. మీ యొక్క ఇన్ఫ్లేషన్ రేటు ఒక్క ఫిబ్రవరి నెలలోనే మనకు వస్తున్న సమాచారం ఏంటంటే 7% ఇన్ఫ్లేషన్ రేటు పెరిగిపోయింది వాళ్ళు.
తట్టుకోలేకపోతున్నారు. ధరలు విపరీతంగా ఆకాశానికి. మీరు చెప్పారు కదా, 300 రూపాయలు, 350 రూపాయలు పెట్రోల్ లీటర్ ధరలు అందుతా ఉంది. మొత్తం సప్లై చైన్స్ అన్ని డిస్రప్ట్ అయిపోయినాయి. ఎక్కడ సప్లై చైన్స్ లేవు, ఏవి అందడం లేదు. వెజిటేబుల్స్ కూడా అందడం లేదు ప్రజలకు. రేషన్ అయితే అస్సలు లేదే లేదు. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నప్పుడు మీరు యుద్ధం ఎట్లా చేస్తారు? ట్రేడ్ డిస్ట్రప్షన్ ఎంత ఉంది అంటే, మొత్తం ఇలాంటి స్థితిలో బార్డర్ కాన్ఫ్లిక్ట్స్, ఆఫ్ఘనిస్తాన్ లో మీరు అటాక్స్ చేయడం వల్ల ఏర్పడ్డ కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, సుమారుగా $375 మిలియన్ ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ నుంచి ఆగిపోయినాయి. $375 మిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ విదేశాలకు పంపాలి. మీ బార్డర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మీ కారణంగా మీకు క్లోజ్ అయిపోయి, దీని కారణంగా ఆఫ్ఘనిస్తాన్ చాలా దెబ్బతిన్నది. పాపం వాళ్ళ $200 మిలియన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు బార్డర్స్ పనిచేయడం లేదు. అక్కడ సముద్రంలో దిక్కు డిస్రప్షన్ ఉంది, ఫ్లో లేదు. ఇవన్నీ మనము ప్రపంచం అంతా బాధపడుతుంది. హర్మోజ్ జలసంధి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ప్రపంచం ఊపిరాడడం లేదు. ఇది గొంతు పిసికేసేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే, మీరు ఇక్కడ ఏమంటాం దాన్ని, బలుపు అని అంటాం. యుద్ధం చేసి మీ బార్డర్స్ మీరు క్లోజ్ చేసుకొని, మీరు సప్లై చైన్స్ అన్ని ఆగిపోతే, ఇంతవరకు ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే దేశం ఎట్లా బ్రతకాలనుకుంటున్నారు? కనుక దీని అన్నిటికీ నిందించాలంటే ప్రభుత్వాలని మనం నిందించాలి. రెఫ్యూజీస్ అండి, వాళ్ళని ఏమంటాం, క్రైసిస్ ఉంది అక్కడ. ఆఫ్ఘనిస్తానీ పౌరులు కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళను పంపించాలి అని పాకిస్తాన్ అంటుంది. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని, నేను టీటీపీ ఏదైతే ఉందో అది ఒక టెర్రర్ సంస్థ. కనుక వాళ్ళు అక్కడ పాకిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళు పోరాటం ఏంటి అంటే, ఆ పాకిస్తాన్ లో అసలైన ఇస్లామిక్ కంట్రీ కాదు, ఇస్లామిక్ పాలన కాదు అనే ఒక అసంతృప్తి వాళ్ళకు ఉంది. వాళ్ళు హార్డ్ కోర్ ఇస్లామిక్ టెర్రరిస్టులు. వాళ్ళు అప్పుడప్పుడు బాంబులు పేలుస్తున్నారు, అక్కడక్కడ చంపేస్తున్నారు. ఇంటర్నల్ గా టెర్రరిజాన్ని పాకిస్తాన్ అనుభవిస్తుంది ఇప్పుడు. అలాంటి ఇది కోపం వచ్చి ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేస్తా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అంటుంది, మాకేం సంబంధం లేదు మొర్రో అంటుంది. వాళ్ళు మొదటి నుంచి మీ దగ్గర ఉన్న వాళ్ళే కదా అని అంటుంది. సో ఇలాంటి ఒక గొడవ ఉంది. కూర్చొని మీరు సాల్వ్ చేసుకోవాలి. రెండు దేశాలు కూర్చోవాలి. ఇప్పుడు అక్కడ కూడా ఒక ప్రభుత్వం ఏర్పడేది. ఇంతకుముందు అంటే ఇదే తాలిబాన్లు టెర్రరిస్టులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తాలిబాన్ల ప్రభుత్వమే ఏర్పడ్డది. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది. అనేక దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. అలా మొదటిగా గుర్తించింది ఎవరు? పాకిస్తానే. మళ్ళా చైనా, పాకిస్తాన్ వాళ్ళే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించారు. కానీ ఇప్పుడేమో యుద్ధాలు చేస్తా ఉన్నారు. మీరు 100 మంది అమాయకులను పట్టున పెట్టుకుంటున్నారు. అని అన్నిటికీ ఈ టోటల్ క్రైసిస్ కి అంతటికీ మూలం ఏంటి అంటే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీని అధికారం తన చేతిలో పెట్టుకొని, పాకిస్తాన్ లో ఉన్న పాలకులు, నవాజ్ షరీఫ్, వీళ్ళందరూ కూడా పప్పెట్స్. దే ఆర్ ఇన్ ది పప్పెట్స్ ఆఫ్ ది ఆర్మీ. ఇది మునీర్కు పదవుల మీద పదవులు ఇస్తారు, అతన్ని అమెరికాకు పంపిస్తారు, అతను ఇంకో దేశానికి. ఆయన ఒక ఆర్మీ జవాన్ లా ఉన్నాడా? ఆయన ఒక రాష్ట్రపతి లాగా వ్యవహారం చేస్తున్నారు. ఎందుకు అంటే వీళ్ళకి ఆ భయం. ఎందుకు? ఆర్మీ ఆఫీసర్స్ ఎప్పుడు కబ్జా పెడతారో తెలియదు. అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. లేదంటే పప్పెట్స్ లాగా పనిచేయాలి. నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కీలు బొమ్మల్లాగా పనిచేయాలి. అలాంటిది పాకిస్తాన్. ఇప్పుడు ప్రజలు అనుకోవాలి బహుశా, ఎందుకు విడిపోయి వచ్చాంరా బాబు ఈ భారతదేశం నుంచి అని. నిజంగా అయితే 1940లో వీళ్ళు మొదటి తీర్మానం అఫీషియల్ గా పెట్టారమ్మా. లాహోర్ తీర్మానం అని అంటారు. ఏది? సపరేట్ దేశం కావాలి అని మన దేశంలో 1940లో లాహోర్లో గాంధీ ముందర వీళ్ళు అలీ బ్రదర్స్ వీళ్ళు ప్రపోజల్ పెట్టారు. వీ వాంట్ సపరేట్ నేషన్, మేము ఒక దేశంగా ఉండలేము. ద్విజాతి సిద్ధాంతాన్ని మొదటిసారి తెరపైకి